సో కన్నప్ప మూవీ ఇప్పుడే చూసాను అనమాట. నాకు సినిమా నచ్చలేదు. అంటే సినిమాలో పాజిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నాకు అంత ఎక్కలేదు, బట్ సెకండ్ హాఫ్ లో లైక్ లాస్ట్ 1 hour ముఖ్యంగా భక్తి రస ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా బాగా సెట్ అయినాయి. లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే లైక్ విష్ణు గారు చాలా బాగా యాక్ట్ చేశారని ఫీలింగ్ వచ్చింది దాంట్లో. అండ్ ముఖ్యంగా మనకు తెలిసిన స్టోరీ ఏదైతే ఉందో కన్నప్ప నుంచి అది చాలా వరకు బాగానే పెట్టుకున్నట్టు అనిపించింది. క్యారెక్టర్స్ కానీ ముఖ్యంగా మోహన్ బాబు గారు చాలా బాగా చేశారు. మోహన్ లాల్ గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ప్రభాస్ గారు వచ్చిన ఎపిసోడ్స్ అన్ని చాలా బాగా పెట్టి మంచిగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. 1 hour లో ఎమోషన్ చాలా బాగా పండింది. క్యారెక్టర్ తిన్నాడు ఎందుకు అలా చేసిన అని చెప్పేసి ఆ సప్లాట్ ఏదైతే ఉందో చాలా బాగా పెట్టుకున్నట్టు అనిపించింది. సో అవి మాత్రం పాజిటివ్స్ అని చెప్తా. మిగతా ఏవి అంత బాగా నచ్చలేదు నాకు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు బోర్ కొట్టింది. అంటే వాళ్ళు పెట్టుకున్నారు కొన్ని ఎపిసోడ్స్, అవి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ ఆల్సో చాలా వరకు ఫిక్షనలైజ్డ్ అనిపించింది. ముఖ్యంగా మనకి కన్నప్ప స్టోరీ ఏదైతే ఉందో దానికి ఇది అడిషనల్ కనిపించింది. అదంతా బాగా వర్కౌట్ కాలేదు. లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా ఎక్స్టెండ్ చేశారని ఫీలింగ్ వచ్చింది. అవసరం లేదని ఫీలింగ్ కూడా వచ్చింది అప్పుడప్పుడు. బట్ ఇట్ వెంట్ ఆన్. మధ్యలో కామెడీ కానీ అండ్ ఆల్సో ఏదైతే ఈ గూడెము ఈ ప్రజలు ఏదైతే ఉందో అంత బాగా ఎక్కలేదు. దానివల్ల ఫస్ట్ హాఫ్ అంతా ఇంద్రాబాబు అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ నుంచి బాగానే ఎక్కింది, కొంచెం ఎంగేజ్మెంట్ బాగానే పెరిగిందని చెప్తా. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాకపోతే ఏదైతే లొకేషన్స్ పెట్టుకున్నారో మన టోటల్ న్యూజిలాండ్ సెటప్ అంతా అది ఈ సినిమాకి అంత బాగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే మనకి చాలా వరకు గ్రాస్ ల్యాండ్స్ పెట్టుకున్నారు, దాంట్లో మనకి వైడ్నెస్ కనబడుతుంది. కానీ ఆ రేంజ్ లో మనకి శ్రీకాళహస్తి ఆ ఏరియా అంతా నాకేమనిపించలేదు. లాస్ట్ 1 hour వరకు కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించినాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం చాలా సేఫ్ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ స్టోరీ కోసం. సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం వల్ల ఏంట్రా బాబు కానీ అని ఫీలింగ్ వచ్చినా కానీ ప్రభాస్ సీన్స్ నుంచి కొంచెం బాగా అనిపించింది. ప్రభాస్ గారు చాలా బాగుందా అంటే మాత్రం అట్లా కూడా నేను చెప్పను. ఇట్ వాజ్ ఓకే, సెట్ అయ్యారు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అక్కడ వరకు ఓకే. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా మాత్రం మోహన్ బాబు గారు చాలా బాగా చేశారు. నాకు మస్తు అనిపించింది అది. మోహన్ లాల్ వాజ్ వెరీ గుడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ వాజ్ ఓకే. అండ్ విష్ణు గారు లాస్ట్ 30 minutes చాలా బాగుందని ఫీలింగ్ వచ్చింది. ప్రీతి ముకుందన్ వాజ్ ఓకే, బాగానే అనిపించింది. అక్షయ్ కుమార్ అండ్ కాజల్ అగర్వాల్ ఏదైతే శివుడు అండ్ పార్వతి క్యారెక్టర్ చేశారో ఫస్ట్ 20 minutes వాళ్ళ లిప్సింగ్ అంత కుదరదు అనమాట. దానివల్ల ఏంటబ్బా అనే ఫీలింగ్ వచ్చినా కానీ పర్లేదు, ఓకే అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మ్యూజిక్ నిజంగా నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంటే మాత్రం మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అవడమే ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మ్యూజిక్ ప్రతి సీన్ లేపడానికి ట్రై చేసింది, చాలా గట్టిగా ట్రై చేసింది. అక్కడ వరకు నాకు సినిమా బాగానే అనిపించింది అన్నట్టు. ఓవరాల్ గా ఈ సినిమా చూడొచ్చా అంటే మాత్రం నాకు నచ్చలేదు సినిమా. లాస్ట్ 1 hour నచ్చింది, బట్ మిగతా అంత మాత్రం అంతేమనిపించలేదు. సో మీరు చూడాలనుకుంటే చూసేసేయండి. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కన్నప్ప. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్.